అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు 1 టొబాకో బోర్డు వేలం కేంద్రంలో 2025-26 సీజన్ పొగాకు వేలం గురువారం ఉదయం బోర్డు అధికారుల సమక్షంలో ప్రారంభమైంది. అయితే ప్రారంభ ధరలే రైతులకు నిరాశని మిగిల్చాయి. గత ఏడాది ప్రారంభ ధర 280 ఉండగా ఈ ఏడాది 250తో ట్రేడింగ్ మొదలైందని, ఇది గతంతో పోలిస్తే 10 నుండి 15% తక్కువని కొనుగోలు రైతు రామ నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా జీఎస్టీని 28% నుండి 40% పెంచడం వల్ల ట్రేడ్ దెబ్బతిని రైతుపై భారం పడుతోందని, దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి విన్నవించిన ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొన్న ఆత్మహత్యల వంటి సంక్షోభ పరిస్థితులు పునరావృతం కాకముందే కేంద్ర ప్రభుత్వం మరియు టొబాకో బోర్డు తక్షణమే స్పందించి పెంచిన పన్నులను తగ్గించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. అందరికీ నమస్కారం. నా పేరు రామ నరేంద్ర, పుంజేడి గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా. నేను పొగాకు రైతునండి. 2025-26 గాను సుమారు 100 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ఈ రోజు మా వేలం కేంద్రం ప్రారంభమైంది. ఈ రోజు ప్రారంభ ధర 250 రూపాయలుగా మొదలెట్టారు. గత సంవత్సరం 2025లో 280 రూపాయలండి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 15% తక్కువ. ఈ విధంగా ట్రేడ్ కొనసాగితే ముందుకెళ్తే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 280 తోటి మొదలెట్టి మీడియంస్, లో గ్రేడ్, హై గ్రేడ్ అన్ని కలుపుకొని ఒకనొక టైంలో హై గ్రేడ్ కి 330 రూపాయలు, 360 రూపాయలు కూడా ఇచ్చారు. అలా ఇస్తేనే సుమారు యావరేజ్ వచ్చేసరికి 220 రూపాయలు అయింది. 220 రూపాయల యావరేజ్ వల్ల సుమారు ఒక బ్యాడ్నికి ఒక రైతు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోయాడండి. ఇవాళ స్టార్టింగ్ ధర 250 రూపాయలు ఉంటే ఇదే విధంగా ముందుకెళ్తే ఇవాళ బ్రైట్ కి ఈ రేట్ ఇచ్చింది. ముందు మీడియంస్, లోయర్స్ అన్ని కలుపుకొని గత సంవత్సరం యావరేజ్ కన్నా తగ్గినా, గత సంవత్సరం యావరేజ్ వచ్చినా కూడా అప్పటికీ కూడా రైతులను తీవ్రంగా నష్టపోయే విధంగా ఉంటది. కాబట్టి అదేవిధంగా గత 4 నెలల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ పొగాకు అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. వాళ్ళు కొన్ని అనాలోచిత నిర్ణయాలతోటి జిఎస్టీని, అదేవిధంగా రైతు మీద, పొగాకు ఉత్పత్తి మీద సర్వీస్ ట్యాక్స్ కూడా పెంచడం జరిగింది. దానివల్ల 28% ఉండే జిఎస్టీ 40%. దానివల్ల ఈ ట్రేడ్ కి ఇబ్బంది పడతాము అని మేము గత 4 నెలల క్రితం రైతు నాయకులు అందరూ కూడా వెళ్ళేసి సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాము. కానీ గత 4 నెలలు అవుతున్నా కూడా ఎటువంటి సానుకూలమైన స్పందన లేదు. ఇవాళ కర్ణాటక చూస్తే ఇవాళ రైతులు రోడ్డెక్కి చాలా తీవ్రమైన ఆందోళనలో నెలకొన్నారు. అయినా కూడా వాళ్ళకి మంచి ప్రైస్ రాలేదు. కాబట్టి దీన్ని సత్వరమే చేతులుగా లేక ఆకులు కొట్టుకున్న ఉపయోగం లేదంటారు. కాబట్టి ఇవాళ మొదటి రోజు. కాబట్టి ఇక్కడ నుంచి 4 నెలల నుంచి 6 నెలల వచ్చే 6 నెలలు మేము పొగాకు అమ్మాలి. కాబట్టి సత్వరమే బోర్డు వారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి ఏదైతే పెంచిన జిఎస్టీ ఉందో దాన్ని తక్షణమే తగ్గిస్తే రైతుకు కొద్దిగా గొప్ప మేలు చేసినట్లు అవుతారు. లేకపోతే మళ్ళీ రైతులు తీవ్రమైన నష్టాల్లోకి ఎదురెత్తే మీరు అందరికీ తెలిసిందే 2015 నుంచి సుమారు 7 సంవత్సరాలు 2020 దాకా కూడా ప్రకాశం జిల్లా పొగాకు రైతాంగం ఈ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నారు. ఆ రోజు ప్రకాశం జిల్లాలో రైతు దుర్మరణాలు జరిగాయి. కాబట్టి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్
ఏదైతే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఆ రోజు ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేశారు, సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గా పనిచేశారు. కాబట్టి ఆమెకు క్లియర్ ఐడియా ఉంది దీని మీద, ఏది ఆంధ్రప్రదేశ్ ఏంది, పొగాకు పరిశ్రమ ఏంది, ప్రకాశం జిల్లా గురించి కూలంకషమైన ఐడియా ఉంది. కాబట్టి మేడం గారు సత్వరమే దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకుని, ఎందుకంటే ఇది ఏదో ఒక రైతు సమస్య కాదు. ప్రకాశం జిల్లాలో పొగాకు పరిశ్రమ అనేది కుటీర పరిశ్రమ లాంటిది. రైతు కూలీల యొక్క ఆర్థిక విధానాలను కానీ, జీవన ఉపాధి, ఈ రూరల్ ప్లేస్ లో ఎంతో మంది రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఉపాధి. ఈ పొగాకు పరిశ్రమ లేకపోతే ప్రకాశం జిల్లా రైతాంగం అనంతపూర్, కర్నూలు ఏ విధంగా అయితే హైదరాబాద్, బెంగళూరుకి వలసలు వెళ్తారో ఇక్కడ కూడా కార్మికులు అదే పరిస్థితి నెలకొల్తుంది. కాబట్టి ఈ పొగాకు పరిశ్రమను కాపాడాలా. సెంట్రల్ గవర్నమెంట్ తక్షణమే దీన్ని దృష్టిలో పెట్టుకుని పెంచిన జీఎస్టీని, ఎక్సైజ్ డ్యూటీని తక్షణమే తగ్గిస్తే రైతుకు మేలు చేకూరిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయించి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా 50 మంది రైతుల తరపు నుంచి, రైతు నాయకుల తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు అందరికీ. జై హింద్. నా పేరు రామనరేంద్ర, కొంజేడు గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, ఒంగోలు 1 బోర్డు. పేరు ఎస్ గురువారెడ్డి అండి, ఒంగోలు 1 రైతు కమిటీ ప్రెసిడెంట్. ఈ సమస్య ఇవాళ ఈనాటి కార్యక్రమం ఎందుకు జరుగుతున్నాయంటే, టొబాకో బోర్డు పెట్టి 40 సంవత్సరాలు, ఈ గత 40 సంవత్సరాలు కూడా ఇదే పద్ధతి ఆనవాయితీగా జరుగుతుంది మొదటి రోజు. అందువల్ల ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, టొబాకో బోర్డు ఈడీ గారు ప్రత్యేకంగా ఈ ఆక్షన్ చూడటానికి వచ్చింది మొదటి రోజు, కానీ ఎప్పుడూ రాలామె. ఇది రైతులకు చాలా ఆనందంగా ఉంది. ఆమె వస్తే కాస్త రేట్ ఎక్కువ వేస్తారని చెప్పి ట్రేడ్ ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత కాస్ట్ ఆఫ్ మార్కెట్ కోసం వస్తే, పోయిన సంవత్సరం 280 రూపాయలతో స్టార్టింగ్ చేశారు. అంటే కేజీ 280 రూపాయలతో మొదలు పెట్టినటువంటి ట్రేడు ఇవాళ 250 రూపాయలతో కేజీ మొదలైంది. కానీ ఇది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కు చాలా దగ్గర 30 రూపాయల డిఫరెన్స్ లో వ్యాపారస్తులు కిందకు తగ్గారు. కానీ పొగాకు చరిత్రలో ఎప్పుడు కూడా తగ్గించి పెట్టల. ప్రతి సంవత్సరం నిరుడి కంటే 100, 200, 300 మార్కెట్ పెంచి స్టార్ట్ చేసేటువంటి వ్యాపారస్తులు కానీ, ఆమె మరి మధ్యలో ఉన్నటువంటి టొబాకో బోర్డు వాళ్ళు కానీ పెంచి పెట్టేవాళ్ళు. కానీ బోర్డు కూడా చేతులు ఎత్తేసింది. మా చేతులు ఏమి లేదు, కొనేది ట్రేడు. కారణం ఏంటంటే, ఇతర దేశాల్లో యుద్ధం కారణంగా ఇవాళ డిసెంబర్ నుంచి కర్ణాటకలో టొబాకో కొంటుంటే ఇప్పుడు 1 కేజీ కూడా పోలా. ఎందుకు పోలేదు? యుద్ధం కారణం. పైపెచ్చి ఇతర దేశాల్లో జింబాబ్వే, టాంజానియా దేశాల్లో పొగాకు ఇప్పుడు ముప్పిడిగా ఉంది. వ్యాపారస్తుడు ఇండియాకు వచ్చి 1 కేజీ కూడా కొనుగోలు లేదు ఇప్పటికీ. అందువల్ల ఇది మా సొంత నిర్ణయం చేసుకొని ట్రేడ్ ఐటీ ఇండియన్ టొబాకో అసోసియేషన్ వాళ్ళు మా సొంతగా ట్రేడ్ ఇతర దేశస్తులు రాకపోయినా మేము అందరము కలిసి ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పి ఈ రేటు మొదలు పెట్టాం. అంటే కేజీ 250తో మొదలు పెట్టారు. ఏమంటే ఇది రైతులకు గిట్టుబాటు కాదు. కానీ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కేజీ 240 రూపాయలు పడుతుంది. ఇవాళ ఇస్తుంది ఇల్లు 250. ఈ 250 కూడా చివరిదాకా ఎవరు 200కో 150కో 160కో తెచ్చే పరిస్థితి ముందు ఉంది. అందువల్ల దయచేసి మేము అడుగుతున్నాయా, ఈ రేట్ ఇస్తే కొత్తగా ఇవాళ పాత రైతులు 130 మంది అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 39,200 బేరాలు ఉంటే ఇందులో 9,000 మంది మాత్రమే పాత రైతులు. మిగతా 30,000 మంది కొత్తగా వ్యవసాయానికి రంగంలోకి వచ్చారు. అటువంటి వాళ్ళంతా దెబ్బతింటారమ్మా. కాస్త మార్కెట్ ఇప్పించినట్టు కూడా గతంలో గుంటూరులో కూడా మాట్లాడాం. వాళ్ళు పోయిన సంవత్సరం రేటు 280 ఇవ్వమని అడిగాం. కానీ ఇవాళ చివరికి ఇక్కడికి వచ్చేలేకు 30 రూపాయలు తగ్గించి పెట్టారు. ఇది ఆమెకు చెబితే ఆమె ఏమన్నదంటే, యుద్ధం ఆగిపోయిన తర్వాత వ్యాపారస్తులతో మాట్లాడి సెట్ చేస్తానండి అని ఈడీ గారు చెప్పారండి. పరిస్థితి ఇదండి. ఈ విషయం ఇవాళ ఈ మార్కెట్ రైతులకి ఏమంత సాటిస్ఫాక్షన్ గా లేదు, గిట్టుబాటుగా రాదేది. ప్రతి రైతు నష్టపోయే అవకాశం ఉంది. జై హింద్. నా పెళ్లి వహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా.
రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33%. వారెవ్వా! సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20%. వాహవ్వా! సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51%. వారెవ్వా! ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51%. వాహవా! రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10%. వారెవ్వా! గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33%. వాహవా! అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును. వారెవ్వా! నా పెళ్లి వాహువా! అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్. వారెవ్వా! అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.